హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి కేంద్ర కేబినెట్ అయితే త్వరలోనే గుడ్ న్యూస్ అయితే చెప్పనుందండి. సో పీఎం మోడీ గారు అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక కొత్త స్కీమ్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ స్కీమ్లో ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే టార్గెట్ అయితే చేశారండి. వాళ్ళకైతే ప్రతి నెల కూడా ఇన్కమ్ అంటే మనకి ప్రతి నెల ఉపాధి పొందేలా ఈ యొక్క స్కీమ్ అయితే రూపొందిస్తున్నారు. సో దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్లో 1266 కోట్లయితే కేటాయించడం అయితే జరిగిందండి. సో డ్వాక్రా మహిళలకి ఈ స్కీమ్ ద్వారా డ్రోన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి. సో డ్వాక్రా మహిళలు రైతులకి అదేవిధంగా మిగతా ఎవరైనా డ్రోన్లు అవసరం ఉన్న వాళ్ళకి ఈ యొక్క డ్రోన్లు అనేది పంపిణీ చేసి వాటి నుంచి వచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో దాంతో ప్రతి నెల కూడా ఉపాధి పొందేలా ఈ యొక్క స్కీమ్ని అయితే తీసుకొస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ అమౌంట్ అయితే కేటాయించారండి. అయితే ఈ స్కీమ్కి సంబంధించి మనకి ఈ యొక్క జనవరి ఎండింగ్లోగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే రావాల్సి అయితే ఉన్నాయండి. త్వరలోనే మనకి డ్వాక్రా మహిళలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే రానున్నాయి. అయితే మనకి ఈ యొక్క డ్రోన్లు ఒక్కరికే పంపిణీ చేస్తారా, అందరికీ పంపిణీ చేస్తారా, ఈ స్కీమ్ నేము ఇవన్నీ కూడా మనకి తీసుకొస్తారండి. రీసెంట్గానే మనకు తెలిసింది పిఎం విశ్వకర్మ స్కీమ్ను కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ యొక్క స్కీమ్ను కూడా తీసుకురాబోతున్నారు. మొత్తం మీద డ్వాక్రా మహిళలకి పెద్ద పీట వేసినట్లయితే తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో.